అందరికీ నమస్కారం. సో గత నెల 23 అక్టోబర్ ఒక డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒక సైబర్ క్రైమ్ విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. దాంట్లో ఏంటంటే ఒక 70 ఇయర్స్ ఓల్డ్ రిటైర్డ్ లెక్చరర్ ఆమెకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో మీ పేరు మీద ఒక పార్సల్ దొరికింది, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, మీకు మీ ఇది పోలీస్కి పట్టుబడింది, నేను డీసీపీ మాట్లాడుతున్నాను, మీకు అరెస్ట్ చేస్తున్నాము, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము. సో మీరు అంటున్నారు మీ పేరు మీరు ఏం డ్రగ్స్ పంపించలేదు, మీరు ఏం పార్సల్ పంపించలేదు మీరు అంటున్నారు. సో మేము అది వెరిఫై చేయాలి, మీ అకౌంట్లో ఏదైతే డబ్బు ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది మేము వెరిఫై చేయాలి, అది చెప్పి ఆ డబ్బు అంతా మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి, మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి అది అంతా క్లీన్ ఉంటే అంతా బాగానే ఉంటే మళ్ళీ అదే అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ రిటర్న్ చేస్తామని చెప్పి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆమె దగ్గర నుంచి 40,11,000 ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ అకౌంట్లోకి వేసినాక వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు పారిపోయారు. దాని తర్వాత ఆమె మన దగ్గర వచ్చి విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా 1930కి కాల్ చేసి సైబర్ క్రైమ్ పోర్టల్ మీద ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో సంబంధించి ఏదైతే 40 lakhs ఏదైతే పోయిందో దానికి సంబంధించి దాదాపుగా 22 లక్షలు వేరే వేరే బ్యాంక్ అకౌంట్స్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒకటి ఏంటంటే టైమ్లీ కంప్లైంట్ ఇచ్చారు. టైమ్లీ కంప్లైంట్ ఇచ్చినాక ఇమీడియట్గా 1930కి కాల్ చేయడము, దానికి సంబంధించి ఏదైతే అమౌంట్ పోయిందో ఆ అమౌంట్ ఇమీడియట్గా 22 lakhs అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాక ఏ అకౌంట్లోకి డబ్బు పోయిందో, ఏ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో అంతా ట్రాక్ చేసుకొని చాలా చాకచక్యంగా శ్రీనగర్ కశ్మీర్ వెళ్ళి ముమిన్ తారిక్ భట్ అని ఒక ముద్దాయిని పట్టుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ ముమిన్ తారిక్ భట్ అంటే ఒక మ్యూల్ అకౌంట్ హోల్డర్, అంటే అతనికి ఉన్న కరెంట్ అకౌంట్ కిరాయి మీద ఇచ్చాడు. అతని అకౌంట్ను యూజ్ చేసి అతనికి కొంత కమిషన్ ఇచ్చి వేరే వాళ్ళు ఈ అంతా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక నాటకం రచించి ఈ ఫ్రాడ్ చేయడం జరిగింది. సో ఈ ముమిన్ తారిక్ భట్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఆ మొత్తం అమౌంట్ నుంచి 3% కమిషన్ ఇవ్వడం జరిగింది. సో ముమిన్ తారిక్ భట్ను పట్టుకొచ్చినాక మళ్ళీ అతన్ని సరిగ్గా ప్రాపర్గా ఇంటరోగేట్ చేసి దాంతో మనకి ఏం తెలిసిందంటే ఒక టెలిగ్రామ్ మీద ఇట్లాంటి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో అతను మెంబర్. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న అందరూ ఎవరైతే దాంట్లో మెంబర్స్ ఉన్నారో అందరూ ఇతని లాగానే మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, అంటే వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్ కిరాయాకి ఇచ్చారు. వాళ్ళ అకౌంట్ యూజ్ చేసి ఎవరైతే ఈ ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళకి కమిషన్ ఇస్తారు. సో ఎవరైతే ఆ గ్రూప్ నడుపుతున్నారో వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఇతను ఇచ్చిన A1 ముమిన్ తారిక్ భట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన వన్ టౌన్ టీమ్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా మన సిబ్బంది పూణేకి వెళ్ళడం జరిగింది. సో పూణేకి వెళ్ళి ఎవరైతే మెయిన్ సూత్రధారులు ఉన్నారో, ఎవరైతే మెయిన్ ఒక ముఠా ఉందో వాళ్ళని నలుగురిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఆ ముఠా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10 లక్షల క్యాష్ అండ్ ఆల్మోస్ట్ 9.5 lakhs వర్త్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది. 6 సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎవరైతే మనం నలుగురుని పుణె నుంచి పట్టుకున్నామో వాళ్ళు ఈ విధంగా టెలిగ్రామ్ గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఎవరైతే వాళ్ళ అకౌంట్ కిరాయాకి ఇస్తున్నారో వాళ్ళను అక్కడికి రమ్మని వాళ్ళను అక్కడ ఒక హోటల్ రూమ్ ఇస్తారు. ఆ హోటల్ రూమ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సిమ్ కార్డ్, ఫోన్, వాళ్ళ చెక్ బుక్, బ్యాంక్ అకౌంట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని
ఆ అకౌంట్ యూజ్ చేసి ఇదే విధంగా చాలా మందిని ఫ్రాడ్ చేసేవారు. వాళ్ళకి వేరే వేరే విధంగా ఫ్రాడ్ చేసి ఆ ఏదైతే డబ్బు వచ్చిందో అది డబ్బు వాళ్ళ అకౌంట్లోకి పడినాక ఇమీడియట్గా 5 మినిట్స్ 10 మినిట్స్లోనే అంతా డబ్బు వేరే వేరే అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. నంబర్ ఆఫ్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసినాక అది వేరే వేరే చోట విత్డ్రా చేసి వాడుకుంటారు. సో ఈ కేసులో 5గురుని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా 3 ఎబ్స్కాండింగ్లో ఉన్నారు. దాంట్లో ఈ 3 కొంతమందిను బెంగళూరు పోలీస్ వాళ్ళు కూడా సిమిలర్ కేసులో పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మనం వెళ్లే ముందు 2-3 డేస్ ముందు బెంగళూరు, ఒక రోజు ముందు బెంగళూరు పోలీస్ వాళ్ళు కూడా సిమిలర్ కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో వాళ్ళను పీటీ వారెంట్ మీద కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ సైబర్ క్రైమ్ కేసులో చాలా 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 చాకచక్యంగా చాలా హార్డ్ వర్క్ చేసి ఆల్మోస్ట్ ఫస్ట్ 1 వీక్ వరకు పూణేలో ఉండడం జరిగింది. దానికి ముందు శ్రీనగర్ వెళ్ళడం జరిగింది. సో చాలా కష్టపడి చాలా చాకచక్యంగా టెక్నాలజీ యూజ్ చేసి ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో ఏదైతే 40 lakhs డబ్బు పోయిందో ఆల్మోస్ట్ 100% రికవర్ కూడా అయినట్టే. బికాజ్ 20 lakhs వరకు మనం అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశాము. 22 lakhs ఆల్రెడీ ఫ్రీజ్ అయింది అకౌంట్స్లో. అది కూడా కోర్టు ద్వారా వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. సో ఈ కేసులో మంచి పని చేసిన ఇన్స్పెక్టర్ 1 టౌన్ శ్రీనివాస్, ఎస్ఐ 1 టౌన్ ప్రసన్న కుమార్, పిసి రామరాజు, పిసి రవికుమార్, పిసి రవి కిషోర్, పిసి సన్యాసి నాయుడు వాళ్ళందరినీ అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ మీ ద్వారా ప్రజలకి సందేశం ఏంటంటే ఈ మధ్య ఈ డిజిటల్ అరెస్ట్ చెప్పి చాలా ప్రెవలెంట్ అయింది. చాలామందికి ఇట్లాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి దట్ మీ పేరు మీద ఒక పార్సల్ దొరికింది, పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే పార్సల్లో ఇల్లీగల్ గుడ్స్ ఉన్నాయి. సో మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, డిజిటల్ అరెస్ట్ చెప్పి మీ అకౌంట్లో ఉన్న డబ్బు మేము అంతా వెరిఫై చేయాలి, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డబ్బు అంతా మా అకౌంట్లోకి వేస్తే మేము పోలీస్ మాట్లాడుతున్నాము, మా అకౌంట్లోకి ఆ డబ్బు వేస్తే మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి రిటర్న్ చేస్తామని చెప్పి చాలామంది ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసపోతున్నారు. సో ప్రజలకి చెప్పేది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ ఉండదు. డిజిటల్ అరెస్ట్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ డిజిటల్ అరెస్ట్. ఇట్లాంటి కాల్ ఎవరైనా చేస్తే దయచేసి వాళ్ళను నమ్మకండి. ఇట్లాంటి కాల్ వస్తే ఇమీడియట్గా 1930కి కాల్ చేయండి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఈ సైబర్ క్రైమ్ని దాంతో మనం పోరాడాలంటే మనం అవేర్నెస్ పెంచాలి. ఇటువంటి ఏదైతే ఈ మోడస్ ఆపరెండి ఉన్నాయో, ఎలాగైతే వేరే వేరే రకాలుగా ఈ చాలామందికి ఫోన్లు చేసి వాళ్ళు మోసం చేస్తున్నారో అవి మనం తెలుసుకొని మనం అప్రమత్తంగా ఉండాలి. దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆల్రెడీ కొన్ని వీడియోస్ క్రియేట్ చేసి మేము సైబర్ క్రైమ్ మీద సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది దాని మీద ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా మేము క్రియేట్ చేసి ప్రజల్లో పెట్టడం జరిగింది. మా వెబ్సైట్ మీద, మా యూట్యూబ్ ఛానల్ మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా అప్పటికప్పుడు మేము ప్రెస్ నోట్లు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తున్నాము. సో అందరూ కూడా ఇట్లాంటి సైబర్ క్రైమ్ మీద, ఇట్లాంటి ఎంఓల మీద వాళ్ళ అవగాహన పెంచుకోవాలి అని చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్, చాలా బాగా ప్రసన్న కుమార్ సార్. గుడ్, వెరీ గుడ్. రవికుమార్. గుడ్, రవి కిషోర్. గుడ్. సన్యాసి నాయుడు. రామరాజు. ప్రకాశం. చాలా బాగా చేశారు బాబు, వెరీ గుడ్.
Technical support. అవును చాలా బాగా ఇచ్చారు. సపోర్ట్ చేసేసి. గుడ్. గుడ్.